అందరికి మన్నాతండి. ఈ రోజు వాక్యము నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనములో ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైన 7 గుంపుల వారు మనకి కనబడతా ఉన్నారు. ఎవరు 7 గుంపులు, అసలు 7 గుంపుల గురించి ఏమి తెలియజేస్తా ఉన్నది అని వాక్యం మనము ధ్యానిస్తే, మొదటిగా అమోరీయులు, హిత్తీయులు, పెరిజీలు, గిర్గాషీలు, హివ్వీలు, కనానీయులు, యోబూసీయులు, వీరందరిలో కూడా చాలా చెడ్డ లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఏమిటి అని అంటే, అమోరీలో అతిశయం కనబడతా ఉంది, హిత్తీలో అసూయ కనబడతా ఉంది, పెరిజీలో ఆగ్రహము, గిర్గాషీలో తిండిబోతుతనము, హివ్వీలలో శరీర వాంఛ, కనానీలో ఐహిక చింత, యోబూసీలలో బద్ధకము కనబడతా ఉంది. ఇలాంటి చెడు లక్షణాలు దేవుని ప్రజలని ఇశ్రాయేలుకు అంటుకోకూడదని దేవుడు అంటా ఉన్నారు. మీరు ఆ దేశ ప్రజలను హతము చెయ్యాలి. కనుక ఈ దినం వాక్యం వినిచినటువంటి మనము ఒకవేళ ఇలాంటి దుర్గుణాలు కనుక మనలో చేరినట్లయితే వాటిని హతము చేసి వాటిని తొలగించుకొని ఈ దిద్దుబాటు మాసములో మనల్ని మనము సరిదిద్దుకుంటే, మరి దైవజను సెలవిచ్చారు, దిద్దుకున్న వారు దీర్ఘాయుష్మంతులు కాగలరు, దిద్దుకొనని వారు దీర్ఘకాల చింతకు గురవుదురు అన్నారు. కనుక ఇలాంటి దుర్గుణములు తొలగించుకొని ప్రభు యొక్క 2వ రాకడికే సిద్ధపడుతూ ఆయత్తపడగలిగే ధన్యత వాక్యం ద్వారా ప్రభు మనెల్లరికి దయచేయును గాక. ఆమేన్.